అందరికీ నమస్కారం. ఒకప్పుడు వ్యవసాయంలో రైతులు అలాగే రైతు కుటుంబాలు పడినటువంటి కష్టాల గురించి మొత్తము ఒక వీడియోలో అయితే తెలియజేశాను. కింద వీడియో లింక్ అయితే ఇస్తాను, చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ విధంగా పగలుపూట వ్యవసాయ పనులు చేయడం వేరు, అలాగే ఆ కష్టము వేరు. ఆ వీడియో చూస్తేనే మీకు తెలుస్తుంది. ఇంకొక విషయము, ఆ కష్టము మీలో ఎవరైనా కూడా చేసుంటే కామెంట్ చేయండి, నేను కూడా చేశాను అని. అది ఇప్పుడు ఇంకా నేను చెప్పిన విషయాలు అది వాస్తవమో అబద్ధమో అది కూడా తెలియండి. కావాలంటే ఒకసారి మీకు వీడియో మొత్తము చూసి గమనించిన తర్వాత ఆ రికార్డులు కూడా ఒకసారి చూసుకోండి. ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది. ఓకే అండి, బాయ్. కింద లింక్ అయితే ఇస్తాను, చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే ఇదైతే యూరియా, ఇక మొత్తము సూపర్ నేపర్ పశుగ్రాసము కోసేసిన తర్వాత ఇప్పుడైతే ఇక్కడ మొదటి దఫా అయితే చల్లుతున్నాను. అలాగే అక్కడైతే సొల్యూషన్ చూడండి, అక్కడ బాగా వచ్చింది చూడండి. అలాగే అక్కడ నుండి అక్కడ కూడా కోసుకుంటూ వస్తున్నారు కదా, అక్కడ మొత్తము వచ్చింది చూడండి, ఇంత హైట్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ నుండి కోసుకుంటూ వస్తారా, ఇక్కడ మొత్తం అయిపోయింది. దీనికి చల్లేసి ఒక వారం ముందు అయితే చల్లాను, ఇప్పుడు మళ్ళీ అయితే చల్లుతున్నాను. ఇక్కడ చల్లేసి అలాగే దాంట్లో కూడా పతలాగా చల్లేసి ఇంకా రెండో దఫా కూడా చల్లుతాను కాస్త పెరిగిన తర్వాత. ఈ విధంగా అయితే చేసుకుంటేనే పశుగ్రాసము త్వరగా పెరుగుతుంది. ఓకేనా? ఇంకా తప్పకుండా వేసుకుంటూనే ఉండాలి. అలాగే దిగుబడి అనేది కూడా పశుగ్రాసము ఎక్కువ అనేది కూడా వస్తుంది. ఓకే అండి, బాయ్. ఆ కష్టం ఏంటో మీకు తెలియజేశాను, చూస్తే మీకు అర్థమవుతుంది. అంత కష్టాలు పడ్డారు ఒకప్పుడు వ్యవసాయ కుటుంబాలు, అలాగే రైతులు ఈ విధంగా ఉండింది చేశారు కాబట్టి తెలియజేశాను. ఓకే అండి, బాయ్.